హాయ్ అండి. నా నేను మీ లక్ష్మిని. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రసాదంగా నేను చింతపండుతో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. స్వామివారికి ప్రసాదం పెట్టడానికి. దానికి కావలసిన పదార్థాలన్నీ ఒక్కొక్కటి చెప్తాను మీకు. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర వేసి ఇవి దోరగా వేయించుకోవాలండి ముందు. ఆ తర్వాత చింతపండు పులుసు తీసుకుని అది కూడా ఈ తాలింపులు వేసుకుని బాగా మరిగించుకుని నూనె పైకి వచ్చే వరకు దగ్గర గంట ఉడకబెట్టుకుని దించుకోవాలి. తర్వాత మనం రైసులో కొంచెం కరివేపాకు వేసి వండితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి రైస్లో కరివేపాకు వేసి వండేస్తున్నానండి. ముందు వండేసిన తర్వాత ఈ తాలింపు దినుసులు, ఈ చింతపండు ఉడికిపోయిన తర్వాత ఈ పులుసుని మన రైస్లోను వేసుకుని కలుపుకుంటే సరిపోతుందండి. తాలింపులు ఉడికేటప్పుడు మనం కొంచెం బెల్లం, రుచికి సరిపడా సాల్టు, ఇంకా కొంచెం ఇంగువ, సరిపడా పసుపు వేసుకుని దించేసుకుని మనం రైస్లో కలుపుకునండి మనం ప్రసాదంగా దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇష్టమైన వాళ్ళు పెరుగు కూడా వేసుకుని తినొచ్చు, అలాగే పప్పు వేసుకుని తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.